వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం సుందరయ్య కాలనీలో గత 20 ఏళ్లుగా నివసిస్తున్న వృద్ధ దంపతులు తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం తుఫాన్ వల్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినడంతో ఏ పని చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అధ్యక్షుడు షేక్ షావలి ముందుకు వచ్చి ఆ వృద్ధులకు 2 నెలల పాటు సరిపడే నిత్యావసర వస్తువులు అందించారు. అంతేకాక ఇల్లు కూడా కట్టించిస్తామని భరోసా ఇచ్చారు. ఆ వృద్ధుడు ఆనందంతో మాట్లాడుతూ నాకు దేవుడిచ్చిన కొడుకు నువ్వు అని షేక్ షావలిని కృతజ్ఞతతో ఆశీర్వదించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. అలాగే విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. నా పేరు ఎస్కే షేక్ షావలి. నేను దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను ఇలా ఉండగా ఒక 20 డేస్ నుంచి 25 డేస్ నుంచి వర్షాలు భారీగా పడడం జరిగింది. అలాగే ఒక 4 డేస్ కింద 5 డేస్ కింద యేసు గారు నా వద్దకు రావటం జరిగింది. వచ్చి అన్న ఇలా 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి ఒకళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, తినడానికి తిండి గుత్త లేదు, ఆర్థిక సాయం ఏమన్నా చేస్తావన్నా అని చెప్పి నా కాడికి రావటం జరిగింది యేసన్న గారు. ఆయన రావటమే నేను సరే ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పాను. అలాగే వాళ్ళ పెద్దోళ్ళ కాడికి వచ్చి నేను రైస్, బియ్యము, నిత్య అవసరమైన సరుకులు ఇచ్చాను. అలాగే మాట గుత్త ఇస్తున్నాను. ఇలాంటి అవసరం కాదమ్మా, ఇంకేమైనా అవసరం ఉన్నా గాన ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నా తల్లిదండ్రుల్లాగా నేను భావిస్తున్నాను, నేను మీ ఇంటి పెద్ద కొడుకునని భావిస్తున్నాను అనుకొని నా దగ్గరికి ఏ అవసరం ఉన్నా నా కాడికి వస్తారని చెప్పి భావిస్తున్నాను. అలాగే వీళ్ళకు ఉండడానికి ఇల్లు గుత లేదంట, దానికి గుత నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. వాళ్ళకు ఖచ్చితంగా ఇంటి స్థలం కానీ ఖచ్చితంగా ఇల్లు కట్టియటం కానీ చేస్తానని మీడియా మిత్రుల ముందు ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం, నా పేరు ఈసన్న, పాస్టర్గా చేస్తూ ఉన్నాను. సుందరయ్య కాలనీలో ఉంటున్నటువంటి వృద్ధులు మోసే గారు, అమ్మమ్మ గారు, వారు చాలా పేదరికంలో ఉన్నారు. ఈ విషయాన్ని దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అధ్యక్షులు షేక్ షావలి గారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వారికి నేను వెంటనే సహాయాన్ని, నిత్యావసర సరుకులు, రైసు ఈరోజు పెద్దలు తీసుకొని రావడం జరిగింది. వారికి కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దోర్నాల మండలంలోనే ఎవరి కులమత భేదాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడని తెలుసుకొని ఈ విషయాన్ని పెద్దలకు షేక్ షావలి గారికి తెలియజేశాను. వెంటనే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. పెద్దలు షేక్ షావలి గారికి తెలియజేయగా సానుకూలంగా స్పందించి వారు ఉండడానికి కూడా ఒక గృహానికి కావాల్సినటువంటి సహాయం కూడా అందిస్తాడని తెలియజేశారు. వారికి కుటుంబ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.